హలో నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే కిరాయి వచ్చినుండే కరీంనగర్ కిరాయి వచ్చింది. కానీ వాళ్ళు అర్ధగంట అనుకుంటా సప్పుడు చేస్తలేరు. ఏం చేద్దామని ఇటు బాయికి వెళ్ళి వచ్చినాం. ఆవులను నిలబెట్టి పొలానికి అయితే గోళీలు చల్దామని వచ్చినాం. ఇక దీనికి గోళీలు చల్లేది యూరియా గోళీలు కలిపి చల్లాలి. గంట గోళీలని పచ్చ పడతలేదు. ఎన్ని రోజులు ఉన్నా వేసి 10-15 రోజుల దగ్గరకు వస్తుంది. కానీ వరి వేసినట్టు అట్లనే ఉన్నది, పచ్చ పడతలేదు. దీనికి గోళీలు చల్లితే గంట గోళీలు యూరియా చల్లితే ఈ చలి బాగా పెడుతుంది. అటు కేరళ దిక్కు చలి లేదు, కానీ ఇటు బాగా చలి పెడుతుంది. దీనికి ఏమన్నా మందు చల్లితే మరి ఏమన్నా కవర్ అయిద్దామని చూస్తాను. ఆవులను పట్టుకొచ్చి నీళ్ళ పెడితే తమ్ముడు అక్కడ బర్ర నీళ్ళ పెట్టవేండు. ఇక్కడ ఉన్నాయి మామిడి చెట్టు కాడ ఆవులు 3 ఉండే ఆవులు. 4 ఉంటే ఒకటి అది జర తన్నుడు బాగా చేసింది. తన్నేవారు ఒకటి అమ్మేసినాం. ఇంకోటి ఏమో అది ఏం తిన్నదో ఏమో పాయిజన్ అయిందని చెప్పి డాక్టర్ అన్నాడు. దానికి దాదాపు 10-15 వేలు ఖర్చు పెట్టినాం. గ్లూకోజులకు ఇది అది అని చెప్పి సర్జరీ చేయాలన్నారు. సరే సర్జరీకి ఇవ్వడం పోదాం కరీంనగర్ అని చెప్పి వ్యాన్ మాట్లాడితే అది నడుచుడే బంద్ చేసింది, లేవలేదు. ఇక బల్మీటికి ఏం చేద్దామంటే ఇక చచ్చిపోయింది పాపం. దొడ్లే పుట్టిన అది లాగే ఫస్ట్ తొలిసూరు అవుతుంది. అది అట్లా అయింది. ఇవి 2 ఉన్నాయి ఇప్పుడైతే. ఇవి ఇళ్ళ పెట్టి కట్టేసి గోళీలు చల్లుడు స్టార్ట్ చేస్తే అయిపోద్ది. మామిడి చెట్లు 2 పెట్టినాం, కానీ ఒకటి ఖాతలు కాస్తుంది, అవతలది కాస్తలేదు. పూతకు వచ్చింది మామిడి చెట్టు, కనబడుతుంది వచ్చు చూడు. పూత వస్తుంది, పూతకు వచ్చేది ఎగురు వెళ్తుంది. ఇక కొత్త ఎగురు వస్తుంది కదా ఇప్పుడు ఉగాదికి పూత వస్తుంది. కొత్త ఎగురు వచ్చి పూత వస్తుంది. ఇది ఒకటైతే తొక్కు మామిడికాయలు. ఇవి మామిడికాయలు మంచిగా పుల్లగా ఉంటాయి, పండ్లు వాడితే తీయగా ఉంటాయి. తొక్కు అయితే అసలు పని చేస్తుంది. ఆవులు అయితే నీళ్ళు తాగుతున్నాయి. ఇక మావాడు కూడా వచ్చిండు తమ్ముడు బర్రెలు నిలబెట్టి గోళీలు చల్లాలి. గోళీలు పెట్టినవరా? గోళీలు చల్లితే అయిపోతుంది. గోళీలు తీసుకొచ్చిండు, గంట గోళీలు. ఏం కంపెనీరా? పట్టారన్నా ఏం కంపెనీ? ఈ సంచినీడు గోళీలు ఉన్నాయి. ఇదేంది సూపర్ వెళ్ళాడట. గంట గోళీలు అటవి. మరి ఎవరన్నా మీరు చల్లితే కామెంట్ అయితే చేయరు. ఇటువంటి గోళీలు యూరియా బత్తాలు కూడా ఈయనే ఉన్నాయి, కలిపి చల్లి తడిచిపోతుంది. ఆ కిరాయి వాళ్ళు ఫోన్ చేస్తలేరు, ఏం చేస్తలేరు. వాళ్ళు ఫోన్ చేస్తే దాకా ఈ పని వేసుకుందాం, ఉత్తగుంటే ఏమవుతుంది. ఇటు వచ్చినవి ఇక్కడికి పోయినాం కదా పని చేస్తామని, మనకు పని చేసుడు కలవదు అన్నట్టు. ఫోన్ చేసిరు కిరాయి వాళ్ళు. వచ్చింది కిరాయి, ఫోన్ చేసిరు. వెయిట్ చేసి అక్కడ పని చేసుకుందామని పోతే టైంకి ఫోన్ చేసిరు. కిరాయి ఇడిచిపెట్టుడు వీలు కాదు కదా మనకు. అందుకే పోతున్నా కిరాయి అయితే పోతే వచ్చేవరకు తమ్ముడు చల్లేస్తాడు. తమ్ముడు చల్లేస్తే ఇంకొకటి ఉంటుంది, ఇంకొకటి మళ్ళీ రేపు చల్లుకుంటే అయిపోద్ది. కానీ అట్లనే కిరాయిలు ఇప్పుడు అందరికి బండ్లు ఎక్కువ అయిపోయినాయి. బండ్లు ఎక్కువ అయ్యేసరికల్లా అట్లనే మనిషికి సెల్ఫ్ అంటారు, ఇది అది లేకుండా కిరాయిలు తక్కువ, డిమాండ్ లేకుండా అయిపోయింది, కార్ల విలువ లేకుండా అయింది అట్లా. సరే ఓకే, బాయ్ ఫ్రెండ్స్. ఓకే.